కాలం కలిసి వస్తే కాదండి కేకేఆర్ ఏటి, కాదండి పంజాబ్ ఏటి, లక్నో ఏటి, రాజస్థాన్ ఏటి, చిన్న చిన్న టీంలు అయినా కాదండి చపక్ స్టేడియం, చిదంబరం స్టేడియంలో సెదక్ కొట్టేస్తాయి కదండి. కాదండి ధోని వస్తే దశ మారిపోద్దండి. మన సిఎస్కే ఫ్యాన్స్ అందరూ పూరీలు పగలు కొడుచుకుంటారా ఏ టైం చూడండి. కాదండి మనలో మన మాట కానీ ఎప్పుడు కానీ మన ముంబై అని సిఎస్కే వాళ్ళే కప్పులు అందుకోవాలనుకుంటారా. కాదండి అప్పుడప్పుడు మన కేకేఆర్, ఆర్సీబీ లాంటి వాళ్ళు కూడా అది అందుకోవాలనుకుంటారు కదా. అంతే కదా. ఎప్పుడు పెద్ద టీంలో ఆడేస్తాయి ఏడు చెప్పండి. చిన్న టీంలు కూడా అప్పుడప్పుడు యువకులు కూడా వాళ్ళు కూడా ఉత్సాహంతో ఆడుతారు కదా. పాపం చూసారు ఈసారి పెద్ద టీంలన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి, చిన్న టీంలన్నీ బాగా ఆడుతున్నాయి. కాలం కలిసి వస్తే ఎవరు కాదు కష్టపడితే అర్థం ఉండాలి కానీ ఎవరు ఎప్పుడు గెలుస్తారు ఎలా చెప్పగలము కాదు కదా. అంబానీ లాంటి అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంత ఐపీఎల్ గురించి అంత బుర్ర ఎందుకు బదులు కొట్టుకుంటారు చెప్పండి. మనలో మన మాట కానీ ఆ తర్వాత జరిగిన 100 కోట్ల కాదు లక్షల కోట్ల వ్యాపారాల గురించి కానీ మన ఫ్యాన్స్ అనవసరం పుర్లు పగలు కొట్టుకోకండి. ఎవరు గెలిస్తే ఏట అయిపోద్ది చెప్పండి. బాగుపడుతున్న వాళ్ళు కాదు బుర్రలు బదులు కొట్టుకుంటున్న వాళ్ళు మీరు. కాబట్టి ఎప్పుడును ముంబైని సిఎస్కేలో గెలిచేస్తారని అనుకోకండి. అనవసరం సిప్పల బదులు కొట్టుకోకండి. అప్పుడప్పుడు ఆర్సీబీలు, కేకేఆర్లు కూడా కాలం కలిసి వస్తే కాదు కప్పు అందుకుని చూపిస్తారు మనకి కదా. అంతే కదా.